హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసయ్య దివ్యనామమున ప్రత్యేకమైన శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యములో నుండి కొన్ని ప్రశస్తమైన కొన్ని మాటలు ఈ పూట మనం ధ్యానం చేద్దాము. సమయము చాలా తక్కువగా ఉన్నది. ఈరోజు మన సంఘ పరిచర్యలో తిరిగి మరొక ఆరాధనను మనము దైవ సన్నిధిలో గడుపుటకు ఈ పూట ప్రభు యొక్క శరీరమును మనము భుజించడానికి, ఆయన మన కొరకు కార్చిన విలువైన రక్తమును సేవించడానికి ప్రభు మనకు కృపనిచ్చారు. ఈ సంవత్సరం మన పరిచర్యలో కొంతమంది బాప్తిస్మమును పొందారు. ఉదయం బ్రాంచి పరిచర్యలో వారికి కార్యక్రమాన్ని జరిపే కృపిచ్చారు. మరి పరిచర్యలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నారు. పైన సంవత్సరం ఇంచుమించు మన సంఘం తరపున కొన్ని ప్రత్యేకమైన సభలు ఏర్పాటు చేశాము. 50 రోజులు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రభువుతో గడిపాము. అన్ని కుటుంబాలలో ఉపవాస కూటాలు ఏర్పాటు చేశాం. ఇది మన సంఘం తరపున జరుగుతున్న పరిచర్యలకు దేవుడు చూపిన కృపగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈ సంవత్సరం కూడా ఇంకొంచెం పరిచర్యల్లో మనం ముందుకు వెళ్ళునట్లు, ప్రభువు నడిపించున్నట్లు మనం ఎక్కువగా ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది అని ఒక సేవకునిగా నేను కోరుకుంటున్నాను. మన ప్రియులు ఎస్తేరమ్మ గారు 2వ తారీఖు మరి ఉదయం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు వారు అస్వస్థతకు గురయ్యారు. మనకందరికీ తెలిసిన విషయమే. అమ్మ కొరకు కూడా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మనం ప్రతిరోజు చేస్తూనే ఉన్నాము. మన బ్రాంచి సంఘాలు అందరూ ప్రార్థన చేస్తున్నారు. తల్లిగారిని దేవుడు ముట్టునట్లు. దేవునికి అసాధ్యమైనది ఈ లోకములో ఏది కూడా లేదు. యెహెజ్కేలు గ్రంథములో వ్రాయబడిన ఒక ప్రవచనం, ఎండిపోయిన లోయలోనికి దేవుడు ప్రవక్తను పంపించి, నీ ముందు ఏం కనబడుతూ ఉన్నాయి అని అన్నప్పుడు యెహెజ్కేలు ప్రవక్త అన్నారు, అయ్యా, నా ముందు ఎండిపోయిన ఎముకలు కనబడుతూ ఉన్నాయి. వాటిలో జీవముందా అంటే వాటిలో జీవము లేదు, అవి కేవలము ఎండిపోయినవి అని యెహెజ్కేలు ప్రవక్త గారు చెప్పినప్పుడు ప్రభువు అన్నారు, వాటితో నీవు మాట్లాడుము, వాటితో ఈ విధమైన ప్రవచనాన్ని ప్రవచించుము అన్నారు. వాస్తవానికి అక్కడ అసాధ్యమైనటువంటి పరిస్థితి తనకు సంభవించినప్పుడు, ఇవి కేవలం నిష్ప్రయోజనమైనవి, ఇవి ఎముకలు, వీటిలో జీవము లేదు అని అక్కడ యెహెజ్కేలు గారు చెప్పారు.
ఒకవేళ అదే స్థలములో మనమున్న అదే చెప్పేవారమేమో. ప్రభు అన్నారు, నీవు ఎముకల వైపు చూచి ప్రవచించాలి. నీ నోరు ప్రవచించే ఆ స్వరముగా దేవుడు మలిచాడు. మీ స్వరమును విశ్వాసముతో పలుకుదాం. ఈరోజు ఒక భక్తుని ద్వారా ఎముకలన్నీ మహాసైన్యమే నిలవబడినప్పుడు ఆచేతన స్థితిలో పడి ఉన్న తల్లిగారిని దేవుడు ముట్టరంటారా? ఆయన తప్పకుండా ముట్టి స్వస్థపరిచే దేవుడు. ఊచ కాళ్ళు చేతులు కలిగిన వ్యక్తిని నీ చేయి చాపు అన్నాడు. అది సమాజ మందిరములో జరిగిన ఒక అద్భుతమైన క్రియ. దేవుడు చేయడా? విశ్వాసముతో మనమందరం రెండు హస్తాలు పైకెత్తి ఆకాశం వైపు చూస్తూ ప్రభువుని అడుగుదాం, ప్రభు కోరుకుందాం. ఇంతకుముందు చేసిన ప్రార్థన వేరు, ఇప్పుడు మనం చేయబోయే ప్రార్థన వేరు. ఇంతకుముందు ఉన్న విశ్వాసం వేరు, ఇప్పుడు మన ప్రార్థన ఎంత బలమైనదో నిరూపించుకునే సమయం ఆసన్నమయ్యింది. ప్రియులరా, మన విశ్వాసం ఎంత బలమైందో నిరూపించుకునే సమయం ఆసన్నమయ్యింది. మన ప్రార్థన దాని ప్రత్యేకత ఎంత శ్రేష్టమైందో నిరూపించుకునే సమయం ఆసన్నమయ్యింది. ప్రియులరా, అడుగుదామా దేవునిని, అయ్యా మీరెందుకు చేయరు? ఆ తల్లిగారు మోకరిస్తే 4 గంటలైనా మోకాలు కదలకుండా ప్రార్థించే ఒక తల్లి మన కొరకు ప్రార్థన చేశారు. మన కుటుంబాలు బాగుండాలని ప్రార్థన చేశారు. మన సంఘం బాగుండాలి అని ప్రార్థన చేశారు. మన ప్రాంతం దైవికమైన వెలుగులో నడిపింపబడాలని ఆ తల్లిగారు ప్రార్థన చేశారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కొక్క చిన్న పిల్లల కొరకు ప్రార్థన చేశారు, పెద్దవారి కొరకు ప్రార్థన చేశారు. అటువంటి ఆ తల్లి ఇప్పుడు బలహీన స్థితిలో ఉండగా మనం అడుగుదాం ప్రభువుని, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో నాయన, ఈ ఒక్కసారి మీ కృపలో జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే ఒక్కొక్క ఎముక ఒక్కొక్క మనిషిగా నిలవబడింది ఆ లోయలో. ఒక్కొక్క ఎముకకు శరీరము దాల్చబడింది, ఒక్కొక్క ఎముకకు నరములు పొదిగించబడ్డాయి, ఒక్కొక్క ఎముకకు మాంసము పొదిగింపబడింది, ఒక్కొక్క ఎముక ఒక సైన్యముగా నిలవబడింది. దేవుడు అద్భుతం చేయలేదా? అద్భుతములు చేసేవాడు మన దేవుడు. ప్రభువుని అడుగుదాం, ప్రభువా ఒక 2 minutes ప్రభువుని అడుగుదాం. దేవుడే అద్భుతమైన స్వస్థత, అద్భుతమైన విజయాలు, ఎక్కడ బలహీన స్థితిలో ఉందో ఆ తల్లిని దేవుడు ముట్టి బాగుపరచున్నట్లు విశ్వాసముతో ప్రభువుని అడుగుదాం. దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకు వందనాలు. కనికరము కలిగిన దేవుడా నీకు వందనాలు. కృపాసత్య సంపూర్ణుడా నీకు వందనాలు. జీవమయ ఉన్న దేవుడా నీకు వందనాలు. జీవింపచేసే దేవుడా నీకు స్తోత్రాలు. ఆధారమై ఉన్న దేవుడా నీకు స్తోత్రాలు. అద్భుతములు చేసే దేవుడా నీకు స్తోత్రాలు. మహిమ కలిగిన కార్యములు చేసే దేవుడా నీకు స్తోత్రాలు. ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్లుగా చేసే దేవుడా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. మృతులను సహితము సజీవులుగా లేపగలిగిన శక్తిమంతుడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. జీవము కలిగిన దేవుడా నీకు స్తోత్రం. జీవాధిపతి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో, యేసు నామములో, యేసయ్య అధికారము గల నామములో, యేసు ఎదుగో శక్తి కలిగిన నామములో, యేసయ్య అద్భుతాలు చేసే
నామములో, యేసయ్య మహిమ కలిగిన నామములో, రక్త ప్రోక్షణ కలిగిన నామములో, విడుదల కలిగించే నామములో, యేసు నామములో ఇప్పుడే నీ ప్రభావము, ఇప్పుడే నీ ప్రసన్నత, ఇప్పుడే నీ ఉన్నతమైన దీవెన, ఇప్పుడే నీ పూర్ణ బలము, ఇప్పుడే నీ పూర్ణ శక్తి యేసు నామములో ఇప్పుడే విడుదల అగునుగాక, అగునుగాక, అగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకోగలిగితే, అయ్యా నీకు వందనాలు, మీ దేవుడు ఏమాయను అని అనేక మంది ప్రశ్నించే స్థితిలోనికి రాకుండా ఒక అవకాశం కల్పించండి దేవుడా, నీకు స్తోత్రాలు. మీ భక్తి ఏమయ్యింది, మీ ప్రార్థన ఏమయ్యింది, మీ విశ్వాసం ఏమయ్యింది, మీ దేవుడు ఏమయ్యాడు అని అడగక అటువంటి ప్రశ్నలు పునరావృతం కాకుండా ఉండాలంటే మీరు నడిపించాలి దేవా, నీకు స్తోత్రాలు. మీ రక్తమును ప్రోక్షించుము తండ్రి. ఏదైనా చిన్న చిన్న అవిధేయతలు ఉంటే దయతో క్షమించు నాయనా. మా అవిధేయతలు ఎప్పుడు మీరు చూచే దేవుడు కాదు నాయన, మా పొరపాట్లు ఎప్పుడు చూచే దేవుడు కాదు నాయన. తెలిసి తెలియని చిన్న చిన్న బలహీనతలు ఉంటే మీరు గద్దించి క్షమించి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ బలమైన సాక్షి సాధనముగా అమ్మను మీరు వాడుకొని మహిమ తెచ్చుకున్నామని. లోక జ్ఞానము కంటే నీ కృప చాలా విలువైంది నాయన. లోకములో ఉన్న డబ్బు కంటే నీ కృప చాలా విలువైంది నాయన. వైద్య శాస్త్రము కంటే నీ కృప ప్రశస్తమైన దేవా, నీకు స్తోత్రాలు. లోకములో ఉన్నటువంటి నాయన విధానాల కంటే నీ కృప చాలా విలువైంది. నీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకొని సంపూర్ణమైన స్వస్థత కలిగించి జీవితాంతం మీ సాక్షిగా మీరే వాడుకొనమని, వాడుతున్న మందులో చేయబడుతున్న ఆ పరిచర్య ఫిజియోథెరపీలో మీరు అద్భుతమైన కార్యం జరిగించి మహిమ తెచ్చుకున్నామని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. ఈ సమయములో మీరు ఆసక్తితో ప్రార్థన చేశారు అని నేను నమ్ముచున్నాను. దేవుని వాక్యములో నుండి 16వ కీర్తన 2వ చరణాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. ఎన్నో సందర్భాలు మనం చదివి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. 16వ కీర్తన మీరు అవి అప్పచెప్తానన్నారు, అప్పచెప్తారా? స్టీవెన్ అండ్ చెప్తారా? చదవలేదా? వచ్చేవారం చెప్తారా? వచ్చేవారం. మీరు ఈ వంతున 53 వారాలు అడుగుతూనే ఉంటా మిమ్మల్ని. మీరు చెప్పిందాక అడుగుతూనే ఉంటా. మీరు తలదించుకోవద్దు. అవి అప్పచెప్పాలా? 100% అప్పచెప్పాల్సిందే. మీరు దేవుని సన్నిధి ఆ 2 లైట్లు వేసుకోరాదని, కొంచెం మీ ముఖాలు కనపట్లేదు. ఆ 2 లైట్లేనన్నా నెహెమ్యా. ఇది ఇక్కడే ఉంది. ఇది అది అక్కడ. చెప్తావా? చెప్పు చెప్పు.
వచ్చే వారం మిగిలిన వాళ్ళు కూడా తప్పకుండా చెప్పడానికి నెహెమ్యా, ఈవెన్ నెహెమ్యా కూడా వచ్చే వారం నెహెమ్యా అండ్ కెనడీ గారు అండ్ స్టీఫెన్ తప్పకుండా వచ్చే వారం చెప్పాలి. ఎందుకంటే మీరు అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 16వ కీర్తన 2వ చరణం. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ప్రియులారా, 2వ చరణం వరకు మనం సరిపోతుంది. దేవుని వాక్యములో భక్తుడైన కీర్తనకారుడు ఈ కీర్తన వ్రాసినది మనకందరికీ తెలుసు. తను రాజైనటువంటి దావీదు గారుగా కనబడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఏమంటున్నారు అంటే, నీవే ప్రభుడవు, నీకన్నా క్షేమాధారము ఏది మాకు లేదు అని యెహోవాతో నేను మనవి చేయదు. ఇక్కడ మనవి చేస్తున్న క్రమాన్ని మనం చూచినప్పుడు నాకేదో ఇవ్వండి అని అడగట్లేదు రాజైన దావీదు గారు. పోనీ ఇలా చేస్తే, మీరు ఇలా ఇస్తే నేను ఇలా ఉంటాను అని కూడా అనటం లేదు ఆయన. మనం చేసే మనవులు ఎలాగుంటాయంటే, ప్రభువా నాకు అది ఇవ్వండి, నేను నీకు చేస్తాను, లేకపోతే నీ నుండి నేను ఇది కోరుకుంటున్నాను, అది ఇస్తావా ఇవ్వవా, లేకపోతే ఇస్తే బాగుండేది కదా అంటే మన మనవి అనగా ప్రార్థన. మనవి అంటే మనము చేసే విన్నపం. మనవి అంటే ప్రభువుని వేడుకొనే విధానం. సర్వసాధారణంగా ఒక వ్యక్తిలో, ఒక సగటు విశ్వాసిలో మనమేం చూస్తాము అంటే, మందిరానికి వచ్చినా, ఇంటిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, దేవుని యొద్ద మనం మనవి చేసేటప్పుడు మనము ఏదైతే కావాలి అనుకుంటామో వాటిని మనం ఆయనకు తెలియచేస్తూ ఉంటాం. పెన్ కావాలి, పెన్ ఇవ్వండి. బుక్ కావాలి, బుక్ ఇవ్వండి. మంచిది నాకు అనేది కావాలి. ఏదైతే కావాలో అదే మనం దేవుని అడుగుతూ ఉంటాం. ఆ విన్నపములో, ఆ మనవిలో ఇవన్నీ మనం వ్యక్తపరుస్తాం. మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీరు అడిగేవన్నీ కూడా ఏదో ఒకటి నాకు కావాలి అని అడుగుతాం. కానీ మనము అడిగే మనవికి, ఇక్కడ రాజైన దావీదు గారు చేస్తున్న మనవికి, అక్కడేమో ఏమీ ఇవ్వకుండానే మనం ప్రభువుని అడుగుతున్నాం, మనవి చేస్తున్నాము. ఇక్కడ దావీదు గారేమో ఆయన పొందుకున్నవన్నిటిని అనుభవించి తను తృప్తికరంగా వాటిని ఆస్వాదించిన తరువాత ఆయనకు అర్థమైన విధానాన్ని దేవుని యొద్ద విన్నవించుకుంటున్నాడు. తను పొందుకున్న దాని వలన ఏం కలిగిందో, కలిగి ఉన్న దానిని దేవుని యొద్ద ఇలాగు మనవి చేస్తున్నాడు. ఈ మనవిలో ఉన్న ఒక సారాంశమును మనము గమనించినప్పుడు, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారము ఏదియు లేదు అంటున్నాడు. లేదు అని నేను యెహోవాతో మనవి చేయుదును. నేను ఇలాగూ ప్రార్థన చేయాలనుకుంటున్నాను.
ఇది ఎవరితో చెప్పారు ఈ మాట అనంటే, దావీదు గారిలో ఉన్న ఒక మంచి కోణం, ఒక మంచి అలవాటు ఏదైనా ఉన్నది అనంటే, ఎదుటివారికి చెప్పటములో తక్కువగా ఉంటాడు, తనకు తాను చెప్పుకోవటంలో ఎక్కువగా ఉంటాడు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ చెప్పండి ఈ మాట. అతడు ఎదుటివారికి చెప్పటములో తక్కువగా ఉంటాడు, తనకు తాను చెప్పుకోవటంలో ఎక్కువగా ఉంటాడు. ఇది దావీదు గారిలో మనకు కనబడుతూ ఉన్న ఒక మంచి కోణం, ఒక మంచి అలవాటు అని మనం చూస్తున్నాం. మనకందరికీ తెలిసిన కీర్తన, నా వైపు చూడండి, మీరు బైబిల్ తీమాకండి. నా ప్రాణమా, నా అంతరంగమునున్న, ఏమన్నాడు? నా 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 ప్రాణం అన్నాడా, లేకపోతే నా కుటుంబం అన్నాడా? అమ్మాయి నువ్వు ప్రార్థన చేసుకో, నా సంగతి అనలే దావీదు గారు. ఇక్కడ సర్వసాధారణంగా మనం పల్లెటూరులో ఉంటున్నాం కాబట్టి ఎక్కువ కనబడుతూ ఉంటాయి. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నీ ప్రార్థన నీదే, నా ప్రార్థన నాదే, నువ్వు చేసుకోపా అని అంటూ ఉంటాం. ఇక్కడ దావీదు గారు తన భార్యకో, తన పిల్లలకో, తన కుటుంబానికో చెప్పటం లేదు. ఆయన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా నేను మనవి చేయుదును ఇలాగందాలనుకుంటున్నాను, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇలా పలకాలనుకుంటున్నాను. ఎందుకు? దావీదు గారు నడచి వెళుతూ ఉంటే కొన్ని మాటలు మీ చెవులలో చొచ్చనివ్వండి, అవి నేరుగా మీ హృదయములోనికి వెళ్ళనివ్వండి, మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. అలాగే కూర్చొని అలా ఉంటే మీరు ఆ మాటల వలన మీరు ఏ విధమైన ఆశీర్వాదాన్ని మీరు పొందుకోలే. దావీదు గారు అలా వెళుతూ ఉన్నప్పుడు ప్రజలందరికీ దావీదు గారు ఎలా కనిపించారు అంటే, ప్రజలు అనబడిన ఇశ్రాయేలీయులకు దావీదు గారు ఎలా కనిపించారు అంటే, ఒక క్షేమకరమైన వ్యక్తిగా కనపడ్డారు. ఎందుకో చెప్పమంటారా? ఎవరైనా శత్రువులు ఇశ్రాయేలీయులను దాడి చేయాలన్నా, ఏ విధమైన వ్యతిరేకతలు ఇశ్రాయేలీయుల మీద ఇబ్బంది పెట్టాలనుకున్నా, ఇబ్బందిలో నుండి, దాడిలో నుండి, యుద్ధములో నుండి, అపవాదులో నుండి, నిందలో నుండి విడిపించడానికి వారికి ఎవరున్నారు అంటే, దావీదు అనే ఒక వ్యక్తి అక్కడ నిలబడ్డాడు. వాళ్ళందరికీ ఒక ధైర్యం ఏంటంటే, ఇశ్రాయేలీయులందరికీ ఒక ధైర్యం ఏంటంటే, దేవుడు ఉన్నాడు, దేవునికి ప్రజలకు మధ్యవర్తి ఒకరు ఉన్నారు. ఆయన ఎవరయ్యా అంటే, రాజైన దావీదు గారు. వారికి ఉన్న ధైర్యం ఏంటంటే, మాకు గొల్లియాతు లాంటి వాడు వచ్చినా, ఏమండి, అమాలేకీయుల రాజైనటువంటి వాడు వచ్చినా, మిద్యాను దేశానికి చెందిన రాజు ఒకవేళ మా మీదకు వచ్చినా, మాకు ఏ విధమైన హాని జరగకుండా ఉండడానికి మాకంటూ క్షేమము అయి ఉన్న ఒక వ్యక్తి రాజైన దావీదు గారు ఉన్నారు అనే ఒక ఆత్మ సంబంధమైన భరోసా దావీదు ద్వారా వాడు పొందుకున్నారు. అందుకే సౌలు వేల కొలది అనియు, దావీదేమో 10,000 కొలది అనేవారు. ఇప్పుడు రాజు అసలు ఎవరిక్కడ? సౌలే రాజుగా ఉన్నారు. ప్రజలందరూ ఎవరికి ఓటేశారు? దావీదుకే ఓటేస్తున్నారు. అంటే సౌలు గారికేమో 1000, దావీదు గారికేమో 10,000. అంటే ఇశ్రాయేలీయుల ప్రజలు, జాగ్రత్తగా వినండి, దావీదు గారిలో ఏం చూశారయ్యంటే, ఆ
దావీదు గారే మాకు క్షేమమని వారు భావించి వారు ధైర్యముగా నిలవబడ్డారు. అయితే రాజైన దావీదు గారు, నేను ఇశ్రాయేలీయులకు ఒకవేళ భరోసా ఇచ్చే వ్యక్తిగా కావచ్చు. నా మట్టుకు నేను 10,000 కొలది అని ఒకవేళ వందనాలు స్తోత్రాలు చెప్పి ఉండవచ్చు. అది దాన్ని కట్ చేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించండి. వైఫై కూడా లేదు, ఎందుకు ఉపయోగం లేదు.